సృష్టించిన బ్రహ్మ కూడా సృష్టికర్త అమ్మ ఉంటుంది. కాబట్టి అమ్మ లేకపోతే మనమంతా లేవు, సృష్టి లేదు. సో అందుకని అమ్మ అనే పదం చాలా అమృతమైనది. సో అమ్మ అని మనం ఉచ్చరించడంలోనే పలకకుండగానే మనకి ఎక్కడో తెలియని దాన్ని ఏమంటారు, లోపల నుంచి అదొక ఫీలింగ్. సో అమ్మ గురించి వివరించడం, అమ్మ గురించి మాట్లాడడం మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మ రుణం అనేది తీరనిది. అమ్మకు మనం ఎంత చేసినా కూడా ఆ రుణం అనేది తీరనిది. దానికి అంతం కూడా లేదు. దాన్ని ఎవరు కూడా డిస్క్రైబ్ చేయలేరు. అమ్మని గురించి చెప్పమంటే అమ్మ గురించి ఎవరు చెప్పలేరు. మీరందరూ గమనించారో లేదో, ఇక్కడికి రాగానే ఆ పాటలు వింటూ ఉంటే మనకి ఎక్కడో కొన్ని, అంటే మనకు తెలియకుండా మన బాడీలో కొన్ని గూస్ బంప్స్ అంటాం కదా, వెంట్రుకలు నింగొడుతుంటాయి. ఏదన్నా మనకి తెలిసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఫీలింగ్ ఇక్కడ అందరిలో చూస్తున్నాను. అలాగే ఈ అమ్మకు వందనం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఒక మంచి ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్లో మన పిల్లలు మనకిచ్చే రెస్పెక్ట్ కావచ్చు, లేదా మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానం కావచ్చు, చాలా తేడాలు ఉన్నాయి. అంటే మన అమ్మల దగ్గర మనం పెరిగినప్పుడు కన్నా ఇప్పుడు మనం మన పిల్లల్ని పెంచుతున్న విధానంలో చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నా కూడా, ఏమున్నా కూడా అమ్మే. అమ్మ ప్లేస్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఎన్ని రిలేషన్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అమ్మ అనే వర్డ్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అలాగే మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఫస్ట్ తలిచేది అమ్మ అంటాం. అలాగే ఇంకొక నా రిక్వెస్ట్, పిల్లలకి అందరికీ కూడా మమ్మీ డాడీ అని కాకుండా స్వచ్ఛమైన మన భాషలో అమ్మ అని పిలవండి. ఆ మాట చాలా ఉద్దేశపూర్వకంగా ఉంటుందన్నమాట. అమ్మ అని పిలవడంలో మమ్మీ అనడానికి, అమ్మ అనడానికి చాలా తేడా ఉంది. అందుకని దయచేసి నా రిక్వెస్ట్, అందరూ అంటే ఇంగ్లీష్లో మాట్లాడండి అని మీరే అంటారు మేడం, ఇప్పుడు అమ్మ అనమంటున్నారు అని అనుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడడం వేరు, మనం అమ్మ అని పిలవడం వేరు. అర్థమైందా? ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మమ్మీ అనే కదా, లేదు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మ అని ఉచ్చరించి మాట్లాడచ్చు. సో ఆ అమ్మ అనే దాంట్లో నిజంగా చాలా ఆవేశపూరితమైన పదం అది. అలాగే పిల్లలందరికీ ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకే కాదు మనకు కూడా తెలియాల్సిన విషయం, ఎంతో కష్టపడి అమ్మ బిడ్డలకి జన్మనిస్తుంది. అది మనకు అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న అమ్మలకు అందరికీ తెలుసు. ఇప్పుడు కానీ నేను లేచి ఒక్కొక్కటి అడిగానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. అంటే మీరు మీ పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు మీరు పడ్డ కష్టాలు కావచ్చు, వాళ్ళు పెంచుతున్నప్పుడు మీ ఆవేశాలు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కరు లేపి అడిగితే ఒక్కొక్క సమాధానం వస్తుంది. సో ఆ ఫీలింగ్ అనేది నిజంగా దానికి ఎక్కడా కూడా మనం దాన్ని వర్ణించలేము. అమ్మ అనే మాటే కమ్మనైనది, అమృతం లాంటిది. సో దాన్ని ఎవరు కూడా మనం అమ్మ అనే దాన్ని డిస్క్రైబ్ చేయమంటే ఎవరూ చేయలేమన్నమాట. సో అలాగే మనకందరికీ తెలుసు, ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు, అంటే ఇప్పుడు మనకి కొద్దిగా టెక్నాలజీస్ పెరిగి చాలా వరకు హ్యాపీగా హాస్పిటల్స్ వెళ్ళి డెలివరీస్ చేసుకొని హ్యాపీగా వచ్చేస్తున్నాం. కానీ మన అమ్మలు మనకి జన్మనిచ్చేటప్పుడు మనం కంపేర్ చేసుకుంటే అసలు వాళ్ళు బతుకుతారో లేదో కూడా తెలియదు. అంటే స్త్రీకి బిడ్డకి జన్మనివ్వడం అనేది మరో జన్మ. అంటే ఆ డెలివరీ అప్పుడు ఆ తల్లి బతుకుతుందో లేదో కూడా తెలియదు, కానీ తల్లి భయపడదు. పిల్లలు మీరే వినాలి బాగా, అమ్మ మాట ఎవరు వినరు కదా. సో వినే దానికోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది, అర్థమవుతుంది కదా.
ఆ తల్లి బతుకుతుందో లేదో కూడా తెలియదు. మేబీ పూర్వకాలంలో అయితే చాలా మంది చనిపోయేవాళ్ళు, కానీ ఏ తల్లి కూడా నేను చచ్చిపోతాను అని భయపడదు. అలాగే స్త్రీకి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తన శరీరాకృతిలో చాలా మార్పులు వస్తాయి, షేప్ అవుట్ అవుతారు కదా. సో దానికి భయపడరు. సో నేను బిడ్డకి జన్మనిస్తే నా పర్సనాలిటీ పోతుందని ఎవరు అనుకోరు, అయినా కూడా జన్మనిస్తారు. కానీ ఆ జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడుతుంది చూసారా, పురిటి నొప్పులు అంటారు వాటిని. ఆ పురిటి నొప్పులు అనేటివి అసలు వర్ణించలేము. వాటిని ఇంత పెయిన్ ఉంటుంది అనేది చెప్పలేము. సో అంత పెయిన్ని ఓర్చుకొని వినాలి పిల్లలు. మీకోసం ఈ ప్రోగ్రాం దయచేసి వినండి. ఆ పురిటి నొప్పుల్ని కూడా మర్చిపోతుంది. మిమ్మల్ని చూడంగానే, మీ మొహం చూడంగానే తల్లికి ఆ నొప్పులు కూడా తెలియదు. కానీ ఒకటైతే చెప్పగలను, తల్లి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక బిడ్డకి తల్లి అయినప్పుడు మాత్రమే ఆ తల్లి విలువ తెలుస్తుంది. అది అందరం తెలుసుకోవాలి. ఎందుకోనంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది సృష్టిలో ఎంత పెద్ద కష్టమో అందరికీ తెలుసు. సో కాబట్టి తల్లి అన్ని బాధలు ఓర్చుకొని మీకు జన్మనిచ్చిన తర్వాత మీ ఆలన పాలనలో అంతకు డబ్బులింతలు కష్టపడతారు. మీకు జబ్బు చేసినా, మీరు రాత్రిలో నిద్రపోకపోయినా, మీరు ఫుడ్ తినకపోయినా తను బాధపడుతూ సేవలు చేస్తారనమాట. మీరు నిద్రపోకపోతే, మీరు ఏడుస్తే తను కూర్చొని ఏడుస్తారు మీతో పాటు. అలాగే మీరు ఫుడ్ తినకపోతే తను ఫుడ్ తినరు. అలాగే తనకు లేకపోయినా పర్లేదు, నా బిడ్డ తినాలి అని చెప్పి ఉన్నదంతా మీకే పెడుతూ ఉంటారు. అవునా అండి? కాదా? చెప్పాలి. ఈ విషయాలన్నీ మనం మన పిల్లలకు చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాల్యూ, తల్లి వాల్యూ తెలియాలంటే వాళ్ళకి తెలియాలి. సో పిల్లలు కూడా అది అబ్జర్వ్ చేయాలి. చాలా మంది తల్లులు, మీరు గమనిస్తారో లేదో, మీకు పెట్టేసి వాళ్ళు తినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ, ఈవెన్ ఐటు, నేను కూడా ఒక అమ్మనే కాబట్టి నేను కూడా నా పిల్లలకి అలానే పెడతాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పురిటి నొప్పులు ఎలా ఉంటాయి అనే దానికి ఒక నిదర్శనం. మా అమ్మాయి మెడిసిన్ చేస్తుందండి. మొన్న ఒక డెలివరీ కేసుకి అటెండ్ అయింది. అక్కడ ఒక హాఫ్ డే ఆ మదర్ పడిన నొప్పి, పెయిన్, ఆ మదర్ పడుతున్న ఆవేదనని ఆ అమ్మాయి కళ్ళారా చూసింది. థియేటర్లో నుంచి ఏడుస్తా బయట వచ్చి నాకు ఫోన్ చేసింది, అమ్మాయి ఎలా ఉన్నావు అంటే. అప్పటికి కానీ ఆ అమ్మాయికి తెలియలేదు, అంటే అమ్మ ఇంత కష్టపడి మనకి జన్మనిస్తుంది అని. అది అందుకనే అంటున్నాను, ఎవరైనా సరే ఒక తల్లి, ఒక బిడ్డకి తల్లి అయినప్పుడే అమ్మ వాల్యూ తెలుస్తుంది అని. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ కూర్చున్న మన అమ్మలే కాదు అమ్మలు. ఇంకొకటి కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎస్, మన హస్బెండ్లకి కన్నోళ్ళు కూడా అమ్మలే. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. మనం ఏంటంటే మన అమ్మ అంటే అమ్మే, ఆమె కూడా అమ్మే, ఆమె కూడా మన హస్బెండ్కి అమ్మే. కాబట్టి ఆమె మనకు అమ్మే అవుతుంది. సో ఆమెను కూడా మనం అమ్మలాగా గౌరవించాలి. సో ఆమె కూడా మనకు అమ్మే. సో మనము ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మన పిల్లల్ని మనం ఎంత ప్యాంపరింగ్ చేసి పెంచుతున్నాం, ఎన్ని ఆశలు పెట్టుకొని పెంచుతున్నాం మన పిల్లల మీద. నా పిల్లోడు పెద్ద అయితే నేను కష్టాలు పడుతున్నా, నా పిల్లలు కష్టాలు పడకూడదు, నా పిల్లోడు పెద్దగా చదువుకోవాలి, నా కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వాలి, నాకన్నా పెద్దగా ఉండాలి, అందరం కోరుకుంటున్నాం. కానీ అదేలాగా మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు కూడా మనం అలాగే కోరుకుంటారు. కాబట్టి దయచేసి ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా అమ్మే. సో ఎప్పుడైతే మనం ప్రతి స్త్రీని గౌరవించగలమో, సో అప్పుడే మన పిల్లలు మన నుంచి నేర్చుకుంటారు. నేను ఎప్పుడూ చెప్పేది ఇదే, మనం చేసేది మన పిల్లలు నేర్చుకుంటారు. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. అలాగే పిల్లలందరికీ
ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుడికి అంటే అమ్మకు మించిన దైవం అంటూ ఏదీ లేదు. అమ్మే దేవత, అమ్మే టీచర్. ఫస్ట్ టీచర్ ఎవరు? మదర్. మీకు అన్ని నేర్పించేది ఎవరు? స్కూల్లోకి వచ్చిన తర్వాత మీకు నేర్పించడం వేరు, ఆల్ఫాబెట్స్ ఆలు కక్కాలు నేర్పించడం వేరు. కానీ మీరు పుట్టూనే మీకు నడవడం, పాకడం, తినడం, లేవడం, నిల్చుకోవడం ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? అమ్మ. సో కాబట్టి అమ్మే మొదటి గురువు. అర్థమవుతుందా? సో మనం అందరం కూడా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అమ్మకి మనం ఎంత సేవ చేసినా తక్కువే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్. సో అమ్మని ఎందుకు పంపించాడు అని అంటే ఒకటి చెప్తారు, దేవుడు అన్ని చోట్లకి వెళ్ళలేడు, అందరినీ చూడలేడు. కాబట్టి తల్లిదండ్రుల రూపంలో మనల్ని లుక్ ఆఫ్టర్, మన బాగోగులు చూసుకోవడానికి కోసం పంపించారు పేరెంట్స్కి అని చెప్పి. సో కాబట్టి అంత పెద్ద స్థానం పేరెంట్స్కి. కాబట్టి పిల్లలందరూ కూడా మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు చెప్పిన మాట వింటూ రెస్పెక్ట్